ఆకాశం నుండి అగ్ని దిగివచ్చి బలిపీఠం మీద ఉన్న కట్టెలను బలి పశువును కాల్చివేయుట మనము చూడగలం. ప్రియులరా, అయితే ఒక్క మాట, దేవుని యొద్ద జవాబు రావటానికి ఏలియా బయలు ప్రవక్తల వలె కుప్పిగంతులు వేయలేదు, వెర్రి కేకలు వేయలేదు, నా ప్రార్థన ఆలకించు అని కింద పడి దొరలలేదు, తన శరీరాన్ని గాయం చేసుకోలేదు, ఆయాసపరుచుకోలేదు. మంచి ఉద్దేశం కలిగిన వాడై దేవుని ఎదుట ప్రార్థించను. అవునా? మరి దేవుని ఎదుట ఎవరు గంతులు వేశారు? ఎవరు వెర్రికేకలు వేస్తున్నారు? ఎవరు శరీరాన్ని గాయం చేసుకుంటున్నారు? ఎవరు కింద పడి దొర్లుతున్నారు? ప్రియులరా, ఒక్కసారి ఆలోచించుదాం, వివేచన కలిగి ఉందాం. దేవుడు అల్లరికి కర్త కాడు కదా.